టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి దేశవాళీ క్రికెట్ ఆడాల్సిన అవసరం లేదని మాజీ క్రికెటర్ అంబటి రాయుడు అన్నాడు. అతని టెక్నిక్ లో ఎలాంటి లోపం లేదని చెప్పాడు. స్టార్ క్రికెటర్లంతా దేశవాళీ క్రికెట్ ఆడాలని బీసీసీఐ అల్టిమేటం జారీ చేయడంతో విరాట్ కోహ్లీ 12 ఏళ్ల తర్వాత రంజీ క్రికెట్ ఆడిన విషయం తెలిసిందే. రైల్వేస్ తో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ తరపున బరిలోకి దిగాడు. కానీ ఆశించిన రీతిలో రాణించలేకపోయాడు. 15 బంతుల్లో 6 పరుగులే చేసి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అయితే ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనూ కోహ్లీ దారుణంగా విఫలమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కోహ్లీ బ్యాటింగ్ గురించి మాట్లాడిన అంబటి రాయుడు కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లీకి రంజీ ట్రోఫీ ఆడాల్సిన అవసరమే లేదు. 81 సెంచరీలు చేసిన సమయంలో కోహ్లీ బ్యాటింగ్ టెక్నిక్ బాగానే ఉంది. దాన్ని కొనసాగిస్తే సరిపోతుంది. ఎవ్వరూ అతనిపై ఒత్తిడి తీసుకురావద్దు. అతనికి కాస్త సమయం కావాలి. అతని లోపల పరుగులు చేయాలనే ఆకలి అలానే ఉంది. అతనిపై కాస్త నమ్మకం ఉంచి గౌరవించాలి. ముఖ్యంగా అతన్ని ఒంటరిగా వదిలేయాలి అని రాయుడు పేర్కొన్నాడు. ఇక విరాట్ కోహ్లీ విఫలమైన రైల్వేస్ పై ఢిల్లీ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో ఇన్నింగ్స్ 19 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్ కు ప్రేక్షకులను అనుమతించడంతో కోహ్లీని చూసేందుకు ప్రేక్షకులు ఎగబడ్డారు. అంతర్జాతీయ మ్యాచ్ తరహాలోనే మైదానం మొత్తం నిండిపోయింది. కానీ విరాట్ కోహ్లీ వైఫల్యం వారిని తీవ్రంగా నిరాశపరిచింది.